హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ తీగూర రెసిపీ అండి. హాఫ్ కేజీ బీరకాయలండి కట్ చేసుకొని వాటిని బాగా పీల్ చేసుకోవాలి. నేనైతే బీరకాయని మరీ సాఫ్ట్గా అయితే పీల్ చేయనండి. కాస్త తొక్కు అలా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. బీరకాయలో హై వాటర్ కంటెంట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, 2 మెంతిగింజలు అండి. మెంతిగింజలు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక ఎండుమిర్చి కూడా వేయాలి. కట్ చేసిన ఆనియన్స్, కచ్చా పచ్చగా దంచిన ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ, పచ్చి కరివేపాకు వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసిన బీరకాయ వేసేసి అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు, 1/2 స్పూన్ కారం అండి. కారం చాలా తక్కువ వేయాలి ఈ కర్రీకి. సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దగ్గరకు వచ్చేలాగా ఫ్రై చేయాలండి. ఇందులోనే 2-3 స్పూన్ల పాలు వేసుకోవాలండి. ఇలా పాలు వేయడం వల్ల బీరకాయ కర్రీకి చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది. పాలు ఎగిరిపోయి ఇలా కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.